ఇటు సార్ చెప్పండి, ఒక పక్క ఇంత గోసపడుతున్నారు ప్రజలు, అయినా ఏ ప్రాజెక్టు పెట్టినా కూడా ఇప్పుడు హైడ్రా నుంచి మొదలుకొని గాంధీ సరోవర్ దాకా అన్ని ప్రాజెక్టులలో కామన్గా కనిపించేది కూల్చివేతలు. ఈరోజు వెలుగుమట్లలో కావచ్చు, రాష్ట్రం అంతా కూడా ఇబ్బందులకు పాలవుతున్నది. ఇంత ఇబ్బందులు పెట్టుకుంటే ఈ కూల్చివేతలు ఎందుకు చేస్తున్నాడు? అసలు వీళ్ళకు కనీసం ఇప్పటి వరకు ఒక అధికారి కూడా వచ్చి వీళ్ళ 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 యోగక్షేమాలు కావచ్చు, అసలు వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ తెలుసుకునే పరిస్థితిలో కూడా లేదు ప్రభుత్వం. ఏం చెప్పాలనుకుంటున్నారు దీని మీద? నేను ప్రభుత్వాన్ని స్పష్టంగా సూటిగా 2 ప్రశ్నలు అడుగుతున్నాను. ఏమంటున్నానంటే, ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజలు ఓట్లేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయింది. ఇక్కడ ఉన్న ప్రజలు మిమ్మల్ని రాజ్యాంగబద్ధంగా ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి ముఖ్యమంత్రిగా చేసిండ్రు. నేనేమంటున్నా, ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజల ఇండ్లు, దశాబ్దాలుగా ఇండ్లు కట్టుకున్న ఇండ్లను మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కదా, వాళ్ళతో చర్చించాల్సిన బాధ్యత ఉంది కదా. కానీ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన ముఖ్యమంత్రి చేసిన ఎక్కడైతే కొడంగల్లు లగాచర్ల నుంచి, లంబాడతల నుంచి, అక్కడ నుంచి చూసుకుంటే మొత్తం కూడా కూల్చివేతలే. మీరు అడిగినట్టు లగాచర్ల, ఆ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ, ఈరోజు భారతదేశంలో ఉన్న పిల్లలంతా చదువుకునే సెంట్రల్ యూనివర్సిటీ, అదేవిధంగా మీరు అడిగినట్టు వెలుగుమట్ల బుల్డోజర్లతో ఎక్కడైతే కట్టుకున్నారో 40 గదాలు 50 గదాలు ఇళ్లను కూల్చడం. నేనేమంటున్నా, మీరు కూల్చడానికి వచ్చిండ్రా, నిర్మించడానికి వచ్చిండ్రా? మంచి ప్రభుత్వం అనుకొని మీకు ఓట్లేసి ప్రజలు గెలిపిస్తే ఈరోజు ఆ ప్రజలను ఈరోజు వంచడం జరుగుతుంది కదా. ఈరోజు గాంధీ విగ్రహం అంటున్నాం, గాంధీ విగ్రహం పెట్టమంటున్నాం, అదేవిధంగా డెవలప్మెంట్ చేయమంటున్నాం, మూసీని సుందరీకరణ కాదు శుద్ధి చేయమంటున్నాం. కానీ ఇక్కడ ఉన్న పేదవాడితో మాట్లాడమంటున్నాం. ఒకవైపు రాహుల్ గాంధీ సేవ్ డెమోక్రసీ అంటుండు, సేవ్ డెమోక్రసీ అని రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. మరి ఆ రాజ్యాంగంలో ఇక్కడ ఉన్న మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న 40 గదాలు 50 గదాలు 60 గదాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళ హక్కులు లేవా? వాళ్ళతో మాట్లాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కాదా అనేది ఈరోజు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈరోజు రాత్రే మేము డిపిఆర్ రిలీజ్ చేస్తాం, మేము గూల్ చేస్తామంటే ప్రజలు ఊరుకోరు, దశల వారీగా పోరాటం చేస్తారు. అది కాకుండా నిన్న బట్టి విక్రమార్క మా ఏదైతే మూసీ ఆందోళన, మూసీ జేఏసీ కొంతమంది నాయకులను పిలిపించుకొని మాట్లాడి బెదిరించడం జరిగింది రాత్ర. ఇప్పుడు ఇక్కడికి రాకుండా ఈరోజు అరెస్ట్ చేసిండు. ఈరోజు సజియా మేడం, అదేవిధంగా బిలాలు, అదేవిధంగా వైశాలిని, చాలామందిని కూడా హౌస్ అరెస్ట్ చేసి బయటికి రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. నేనేమంటున్నా, మీరు శుద్ధీకరణ చేస్తారు, సుందరీకరణ చేస్తే ప్రజలను హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ఇంత నిరసన చేయాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడండి, చర్చించండి, వాళ్ళ బాధ వినండి. ఈరోజు ఇక్కడ ఇల్లు ఒకటే కాదు, ఇక్కడ జీవితాలు, వాళ్ళ పని ఇక్కడనే ఉంది, వాళ్ళ బతుకుదరువు ఇక్కడ ఉంది, వాళ్ళ పిల్లల స్కూల్స్ ఇక్కడే ఉన్నాయి. రాత్రికే నువ్వు రెడ్ మార్క్ వేసిపోతే ఎక్కడికి పోవాలి? కాబట్టి ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి డిమాండ్ ఏం చేస్తున్నామంటే, ఇప్పటికైనా ప్రజలతో చర్చించండి, ప్రజలతో మాట్లాడండి, వాళ్ళ బాధలు ఏందో వినండి. విన్న తర్వాత మీరు ఏమనుకుంటారో ప్రజలకు చెప్పండి. అంతేగాని నువ్వు రాత్రి వచ్చి నేను దోపిడీ చేస్తాంటే ఎట్లా? ఇక్కడ ఉన్న చిన్న ఇండ్లు కూడా ఇవన్నీ ఎవరు పర్మిషన్లు ఇచ్చిండ్రు? ప్రభుత్వమే కదా. ప్రభుత్వమే నాలా కన్వెన్షన్ చేసింది కదా, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ ఫీజు కట్టించుకుంది కదా, రిజిస్ట్రేషన్ చేసుకుంది కదా, ప్రభుత్వమే కరెంటు బిల్ ఇచ్చింది కదా, ప్రభుత్వమే నల్లా బిల్ ఇచ్చింది కదా. మొత్తం అన్నీ నువ్విచ్చి ఈరోజు నన్ను దొంగ అంటే ఎట్లా? నన్ను రాత్రి వెళ్ళిపోమంటే ఎట్లా? కాబట్టి స్పష్టంగా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడండి, ఇక్కడ ఉన్న ప్రజలతో చర్చించండి. మీరు బఫర్ జోన్ అని మీరు అర్థం కాని భాషలో మాట్లాడి ప్రజలను ఆందోళన గురి చేయొద్దు. వాళ్ళకి ఆల్టర్నేట్ ఏందో చెప్పండి. వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే మూసీ సుందరీకరణ చేస్తారా, మూసీ పక్షాలన చేస్తారా, ఇంకా ఏదైనా చేయండి. కానీ వాళ్ళతో చర్చించకుండా మాట్లాడితే మాత్రం ప్రజా పోరాటం తప్పదు, ప్రజలు తిరుగుబాటు తప్పదు. ఇది దశల వారీగా మేము పోరాటాన్ని ఉధృతం చేసి ప్రభుత్వం మీద పోరాటం చేయక తప్పదు. అసలు దీన్ని ఎందుకు ఇంత హుటాహుటిన ముందలేసుకున్నాను అనుకోవచ్చన్నా? ఇప్పుడు మనం చూసినాం, ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఈ రాక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ, రోడ్లు ఎక్కుతున్నారు, నిరుద్యోగులు, విద్యార్థుల కంచి మొదలు పెడితే పెన్షనర్ల దాకా. అవన్నీ పక్కన పెట్టి 5,000 కోట్లు పెట్టి ఈ గాంధీ విగ్రహం కావచ్చు, 1,50,000 కోట్లు పెట్టి మూసి సుందరీకరణ కావచ్చు, అసలు ఎందుకు ఈ హామీలో లేనిదని, ఆయన మేనిఫెస్టోలో లేని అంశాలను ముందలేసుకొని ఎందుకు ఇంత అడావిడి చేస్తూ ఉన్నది ప్రభుత్వం? నేనేమంటున్నా అంటే, వాళ్ళ ప్రభుత్వం వచ్చే ముందు 6 గ్యారంటీలు 13 హామీలు ఇచ్చిండ్రు. అవి అమలు చేస్తే ప్రజలకు, పేదోళ్లకు సహాయం అవుతుంది. 2,000 పింఛన్ నుంచి 4,000 పింఛన్ ఇస్తున్నావు, ఇవ్వు, వాళ్ళు వద్దంటలేరా? కానీ ఈరోజు నువ్వు రియల్ ఎస్టేట్ దందా చేయడం కోసము, రియల్ ఎస్టేట్ భూముల కోసము, బడా కంపెనీలను రావడం కోసము నువ్వు ఇదంతా చేస్తున్నామని అర్థమవుతుంది. సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఎవరు అడిగినరు, ఎవరు అమ్మమని అడిగినరు, ఏ అధికారం ఇచ్చిండ్రు? ఈరోజు ఆడ 100 ఎకరాలు అమ్ముతారంటే ప్రజలు తిరుగుబాటు చేశారు. అదేవిధంగా ఎక్కడ దొరకనట్టు లగాచర్ల పోయినావు, అదేవిధంగా వెలుగుమట్ల పోయినావు, అదేవిధంగా హైడ్రా అని ప్రతి ఊరు చివర పోయి నువ్వు దాడి చేసినావు, పేదోళ్ళ ఇల్లు కూలగొట్టావు. చివరికి ఇప్పుడు మూసీ నదికి వచ్చినావు. మూసీకి వచ్చి ఏమంటున్నావు? మూసీ పక్కన
దాదాపు 10,000 ఇండ్లకు పైచిలుగా ఉన్నాయి. ఈరోజు 3,500 ఎకరాలు నువ్వు తీసుకోవాలనుకుంటా. ఈ 3,500 ఎకరాలు రియల్ ఎస్టేట్ దందా కోసం బడా బడా కంపెనీలను పిలిపించడం కోసం ఈరోజు రియల్ ఎస్టేట్ దందే కనపడుతుంది రేవంత్ రెడ్డి తప్ప ప్రజల సంక్షేమం కనపడతలేదు అనేది ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకుంటారు. తగిన సమయంలో బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ.